హలో ఫ్రెండ్స్, జొన్న రొట్టె ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ 2 కప్స్ జొన్న పిండి తీసుకొని అందులో వేడి వేడి నీళ్ళు సిజలింగ్ అవుతుండాలి, అవి పోయాలన్నమాట. చూడండి పిండిని నేను ఎలా కలుపుకుంటున్నానో, తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ మంచిగా సరిపోతాయండి. చూడండి వేడి వేడి నీళ్ళు కాబట్టి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఇట్లా పొడి పొడిగా ముద్ద కట్టుకుంటే ఇట్లా ముద్దలా అవ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టి కొంచెం సేపు వదిలేద్దామండి. దీన్ని కొంచెం సేపు వదిలేసాక మూత తీసుకొని బాగా పిసుక్కోవాలండి పిండిని మొత్తము. కొంతమంది ఏంటంటే ఒక్కొక్క రొట్టెకి పిసుక్కుంటారు. అలా పిసుక్కున్న దాన్ని ఇలా రొట్టె చేయాలండి. మంచిగా అంచులు ఒత్తుకుంటా మంచిగా చేసుకోవాలండి ఇలా రొట్టెని. ఇలా రొట్టె మొత్తం పీట నిండా కొట్టుకున్నాక పర్ఫెక్ట్గా రావాలండి. అంచులు మొత్తం ఇట్లా క్లోజ్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. పెనం మీద వేసుకొని పైన వాటర్ చల్లుకోవాలండి. కింద రొట్టె కాలాక మనం ఇలా తిప్పుకుంటూ 2 సైడ్స్ కాల్చుకుంటే మనకి జొన్న రొట్టె అనేది రెడీ అవుతుందండి. నాకు 1 కప్ పిండికి 6 రోటీస్ వచ్చాయండి, అవి కూడా పెద్ద పెద్దవి.